జేఎన్ఆర్ టీవీకి స్వాగతం. ఆదర్శ గ్రామమైనటువంటి గంగదేవిపల్లి గ్రామంలో ప్రధానమంత్రి గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా అభిమానులు, బీజేపీ కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొని స్వీట్లు పంపిణీ చేస్తూ ఎంతో అంగరంగ వైభవంగా వేడుకలు జరుపుకోవడం జరిగింది. మాడిశెట్టి రాము, గడ్డ మీద బాలరాజు, సల్ల సాంబరాజు గారి ఆధ్వర్యంలో చుక్కం శ్రీనివాస్ గారి సమక్షంలో ఘనంగా జరిగాయి. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిరంగి సంతోష్ కుమార్ గారు విచ్చేశారు. మరియు వివిధ గ్రామాల బూత్ అధ్యక్షులు, మండల సభ్యులు మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. గంగదేవిపల్లి గ్రామ కార్యకర్తలు కూసం శివ, గోన ఐలయ్య, పెళ్లి శశాంక్, కన్నెరాజు, సింగిరెడ్డి అనిల్, కన్నె నాగరాజు, సల్ల రమేష్, మాస్కు రమేష్, ఎరకల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. వందే మాతరం కాళీబాసగారి నాయకత్వం కాళీబాసగారి నాయకత్వం కాళీబాసగారి నాయకత్వం వర్ధిల్లాలి జై బీజేపీ ఈ రోజున సెప్టెంబర్ 17, 1948లో
మనకు నైజాం పరిపాలన నుండి విముక్తులమైనం. కాబట్టి ఆ రోజు నుండి ఈ రోజు వరకు మనమందరం కూడా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అదేవిధంగా విశ్వకర్మ దినోత్సవం కూడా ఇదే రోజు. అంతేకాకుండా భారతదేశాన్నే ప్రపంచంలో ఐక్యరాజ్య సమితిలోనే భారతదేశానికి ఒకప్పుడు సభ్యత్వం లేదు. అలాంటి భారతదేశాన్ని ఈ రోజున ప్రపంచంలో నంబర్ 1 దేశంగా ప్రపంచ దేశాలలో ఉన్న సుప్రీంలందరూ కూడా ఒకే ఒక్క సుప్రీం ఎవరంటే వాళ్ళందరికీ కూడా కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక్కడే వాళ్ళందరికీ సుప్రీం. ఈ రోజున అంతటి ప్రపంచ స్థాయిలో మన దేశానికి పేరు తెచ్చినటువంటి యుగ పురుషుడు, విశ్వగురువు శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం కూడా ఇదే రోజు కావడం ఎంతో శుభసూచకం. కాబట్టి ఆయన జన్మదినోత్సవాన్ని ఈ రోజున గంగదేపల్లి గ్రామంలో జిల్లా మరియు మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి 75వ జన్మదిన ఈరోజు గంగదేపల్లి గ్రామంలో జరుపుకుంటూ వారి ఆశయాలను కొనసాగించాలని మండలంలోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై. నరేంద్ర మోడీ యొక్క పుట్టినరోజు సందర్భంగా విచ్చేసినటువంటి గ్రామ ప్రజలకు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన ముఖ్య నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనకు ఒక్కొక్క పథకం చెప్పాలంటే అసలు వాస్తవంగా ఈరోజు రాత్రి వరకు కూడా అయిపోదు. రేపు తెల్లారినా కూడా నరేంద్ర మోడీ యొక్క పథకాలు అయిపోవు. అందులో కొన్ని నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఈరోజు విశ్వకర్మ దినం. విశ్వకర్మ దినం అంటే అన్ని వృత్తుల వాళ్ళు, ఏ విధమైన వృత్తి పనులు చేసే వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ యొక్క కార్యక్రమం అనేది ఈరోజు ఆ విశ్వకర్మ దినంగా ప్రకటించిండ్రు నరేంద్ర మోడీ గారు. దీనిలో భాగంగా ఏంటంటే విశ్వకర్మ యోజన అని చెప్పి ఒక పథకం పెట్టిండు. దాంట్లో ఏంటంటే కుట్టు మిషన్ నేర్చుకునే వాళ్ళకు కుట్టు మిషన్ ట్రైనింగ్ ఇస్తారు. 15,000 రూపాయలు కుట్టు మిషన్ నేర్చుకోవడానికి మిషన్కి ఇస్తారు. ప్లస్ ₹1,00,000 లోన్ ఇస్తారు. అది 18 నెలల్లో ₹1,00,000 కట్టాలి. మళ్ళీ ఈ 18 నెలలు అయిపోయినాక వాళ్ళు ₹1,00,000 2 లక్షలు ఇస్తారు. దాన్ని 36 నెలల్లో కట్టాలి. ఇట్లా మనం కట్టుకుంటూ పోతా ఉంటే వాళ్ళు మనకు ఎక్కువ ఇచ్చుకుంటుండేవారు. అలాగే పావుల వడ్డీలు, వాస్తవంగా ఏంటంటే పావుల వడ్డీలు ఇచ్చేది కూడా సెంట్రల్ గవర్నమెంటే. రేషన్ బియ్యం తెలుసు కదా, రేషన్ బియ్యం కూడా సెంట్రల్ గవర్నమెంటే. క్రాప్ లోన్లు ఉన్నాయి. క్రాప్ లోన్లలో మనము ఇన్ టైంలో కొడితే వాళ్ళు సబ్సిడీ, ఇన్పుట్ సబ్సిడీ మళ్ళీ ₹4,000 మనం రేట్ ఇస్తారు. అది కూడా మోడీ గారు చేసిందే. ఆపరేషన్ సింధూర్ మొన్నటిదాకా మనం ప్రపంచ దేశాలకు కూడా తెలిసిన గొప్ప వ్యవస్థ అది కూడా మన నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని చెప్పినా కూడా సరిపోదు. వాస్తవం చెప్పండి. PMEJPY ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ అనేది ఒకటి ఉంది. దీనికి ఏంటంటే 35% సబ్సిడీ ఉంటుంది. ₹1,00,00,000 వరకు పెట్టుకోవచ్చు మనం లోను. ఈ ₹1,00,00,000 పెట్టుకుంటే ఏంటంటే 35 లక్షల వరకు మన సబ్సిడీ ఉంటుంది. మనం డైరీ పెట్టుకోవచ్చు, దానిలో వృత్తి పనులు పెట్టుకోవచ్చు, ఏదైనా బిజినెస్ చేసుకోవచ్చు. అట్లా ₹1,00,00,000 ఉంటుంది, 50 లక్షలు ఉంటుంది, 20 లక్షలు, ఏదైనా కూడా 35% ఉంటుంది. మనకు అందరికీ తెలుసు. ఇప్పుడు ఏంటంటే ఎవరైనా యువకులు ఇంట్రెస్ట్ ఉంటే డ్రోన్లు ఇప్పేయడానికి నేను రెడీ. ఇదే PMEGP కింద 30% సబ్సిడీ మీద డ్రోన్లు ఇప్పిస్తాం. ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళని నన్ను కలవండి. ఇంకోటి విశ్వకర్మ యోజన, ఇంకోటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన. వాస్తవం ఏంటంటే ఇప్పుడు ఇచ్చే దాంట్లో కూడా మన మోడీ డబ్బులే. ₹1,11,000 మనం ఇస్తున్నాం. కాకపోతే ఇంకొకటి ఏంటంటే మనం ఇక్కడ ఈ ఇందిరమ్మ ఇల్లు ఇవన్నీ ఇట్లా చెప్పాల్సిన అవసరం లేదు. మనం సపరేట్గా హౌసింగ్ లోన్ తీసుకున్నాం అనుకో, ఎవరైనా సరే నువ్వు ఒక ఇల్లు కట్టుకోవడానికి హౌసింగ్ లోన్ తీసుకుంటే ఆటోమేటిక్గా ₹2,70,000 మాఫీ అవుతాయి, సబ్సిడీ వస్తుంది. అది డైరెక్ట్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద సబ్సిడీ వస్తుంది. సో మనం ఏంటంటే ఇక్కడ ఇల్లు వస్తుందని హడావిడిగా చేయాల్సిన అవసరం లేదు. మనం సొంతంగా హౌసింగ్ లోన్ తీసుకున్నా కూడా దాంట్లో కూడా కట్ అయిపోతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇవాళ తెలంగాణ కూడా వాస్తవంగా ప్రధాని మోడీ యొక్క పథకాలు ఒడవాయి. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఉన్న యువతకు కానీ మహిళలకు కానీ చేతులెత్తి చెప్తున్నాను ఏంటంటే
మీకేమన్నా లోన్లు కావాలంటే అంటే విశ్వకర్మ యోజన దానికి సంబంధించిన లోన్లు కావాలన్నా కూడా ఇంకోటి ఇది ఒకసారి అప్లై చేస్తే ఏ బ్యాంకు రిజెక్ట్ చేయడానికి వీల్లేదు. ఇది ఒకటి అందరు గుర్తుపెట్టుకోవాలి. బ్యాంక్ ఏదన్నా మనం సెంట్రల్ స్కీమ్ ఏదన్నా లోన్ పెడితే రిజెక్ట్ చేసిందని అంటే ఆ మేనేజర్ జాబ్ పోతుంది. కాకపోతే మనకు ఉండాల్సింది ఏంటంటే సివిల్ కంపల్సరీ ఉండాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఎవరన్నా లోన్లు కావాలంటే విశ్వకర్మ యోజన ద్వారా మిషన్లు కావాలంటే ఆ ట్రైనింగ్ ఇచ్చేసి ఎన్నైనా ఇప్పడానికి సిద్ధం. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ప్రపంచ దేశాలకు మన నరేంద్ర మోడీ గారు ఆదర్శమై చేస్తున్నారు. ఆయన జన్మలు అతనికి నరేంద్ర మోడీ గారికి మనమందరం రుణపడి ఉండాలని ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ. ఇంకొక ముఖ్య విషయం వాస్తవంగా ఏంటంటే 22వ తారీఖు నుంచి అన్ని రేట్లు తగ్గుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాక్టర్ కొనాలనుకో ఇంతకుముందు రేటుకు ఇప్పటికి ఒక 70,000 రూపాయలు తగ్గుతుంది. అట్లా లెక్కేసుకుంటే ప్రతి ఒక్కటి తగ్గుతుంది. 22వ డేట్ నుంచి ఏదైనా వస్తువు మనం తీసుకున్నామంటే తక్కువ ఉండాలి. ఖచ్చితంగా ఎంఆర్పి అనేది చేంజ్ ఉండాలి, లేకుంటే మనం అడగవచ్చు. ఇది కూడా పెద్దది. ఈ యొక్క అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు. జై బీజేపీ.